పెళ్లికి ముందు ఎవరెలా ఉన్నా పెళ్లైన తర్వాత మాత్రం ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని, చెప్పిన మాట వినాలని భావిస్తారు. అయితే కొందరు మగవాళ్లు భార్య చెప్పిన మాట వింటూ ఉత్తమ భర్తలుగా క్రెడిట్ అందుకుంటారు. అయితే ఇది కూడా వారి రాశిని బట్టి ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. ఏ రాశులు వారు ఉత్తమ భర్తలుగా నిలుస్తారో చూద్దాం. మేషం. మేషరాశివారు మంచి భర్తలు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామి మనోగతాన్ని తెలుసుకుని మసలుకుంటారు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించినా ఆ తర్వాత రియలైజ్ అవుతారు. ఎప్పుడూ భార్యకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. నొప్పింపక తానొవ్వక అన్నట్టు వీరి వ్యవహారం ఉంటుంది. సింహం. సింహరాశి అగ్నికి చిహ్నం. అడవికి రాజు సింహంలా వీరి లైఫ్ కి వీరే రాజు, వీరే మంత్రి అన్నట్టుండాలి అనుకుంటారు. ఎవ్వరి అభిప్రాయాలను అంత తేలిగ్గా అంగీకరించరు. కానీ పెళ్లయ్యాక మాత్రం తమ జీవితాన్ని తీసుకెళ్లి భాగస్వామి చేతిలో పెట్టేస్తారు. అప్పట్నుంచి ఆమె చెప్పు చేతల్లోనే ఉంటారు. తన ఇష్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో భార్యకు నచ్చని విషయాలేమైనా ఉన్నాయని తెలిస్తే వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తారు. అందుకే సింహరాశి భర్తలు లభించిన భార్యలు అదృష్టవంతులు. మకరం. మకర రాశివారు మొండితనానికి కేర్ ఆఫ్ అడ్రస్. వీరికి పట్టుదల ఎక్కువ. తాము అనుకున్న పనులు తమకు నచ్చినట్టు చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఎవ్వరి మాట వినరు. సీత ఎలా ప్రవర్తిస్తారు. కానీ ఇదంతా పెళ్లయ్యే వరకు మాత్రమే. పెళ్లైన తర్వాత మాత్రం వీరు ఎవ్వరూ ఊహించినంతగా మారిపోతారు. తమ జీవిత భాగస్వామితో మంచి చెడులను పంచుకుంటారు. అందుకే వీరి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండవు. కుంభం. కుంభరాశివారు పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్లైన తర్వాత తమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలనుకుంటారు. వారి కోసం సమయాన్ని వెచ్చిస్తారు. చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కరించుకోవాలి అనుకుంటారు. బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలన్నీ చేస్తారు. అందుకే ఈ రాశివారిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు మొదట్లో అర్థం చేసుకోలేకపోయినా రాను రాను వీరి ప్రేమకు బానిసగా మారుతారు. ఉత్తమ భర్త అనే అవార్డు ఇచ్చేస్తారు. మీనం. మీనరాశి వారికి సహనం చాలా ఎక్కువట. అనవసరంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ పెళ్లయ్యాక మాత్రం తమ మనసులో మాటలన్నీ భార్యకు చెప్పుకోవడంలో వీరే నంబర్ 1. ఇది చెప్పొచ్చు, ఇది చెప్పకూడదు అని ఏముండదు. మొత్తం అన్నీ చెప్పేసుకుంటారు. తద్వారా తమను తమ జీవిత భాగస్వామి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలని భావిస్తారు. అందుకే వీరు కూడా ఉత్తమ భర్తల జాబితాలోకే వస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.